Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. సమస్య ఏదైనా సంబంధిత సమస్యలకు సత్వర పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ లక్ష్యమని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. అదే స్ఫూర్తితో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లు సత్ఫలితాలు ఇస్తుందని ఆమె తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేటలో యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ప్రజా వినతుల్ని స్వీకరించిన ఎమ్మెల్యే చాలా సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించారు. కూటమి 2 ఏళ్ల పాలన పల్లె పల్లె అభివృద్ధిలో పరుగులు తీశాయని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రగతి మార్గాన్ని ఎంచుకున్న డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. గత పాలకులు భయభ్రాంతులకు వణికిన గ్రామాలు ఇప్పుడు స్వేచ్ఛాయుతంగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని ఆమె కోటనందూరు మండల పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు. పిఎస్సిఎస్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించిన ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీదారుడితో చాలా ఓపికగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో గల 3 సేద్యపు చెరువుల దుస్థితి రైతాంగం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి ఆమె చెరువులకు యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చాలని, శాశ్వత మరమ్మతులకు ఎస్టిమేట్స్ రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ కూటమి 2 ఏళ్ల పాలనలో లక్ష్మీదేవిపేటలో 30 లక్షలతో 7 సిమెంట్ రోడ్లు వేయించామని, గ్రామంలో 172 మందికి నెల 7,50,000 రూపాయల మేర పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత గాడి రాజాబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, లోవ చైర్మన్ పెట్టుకోట భాస్కర్ సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, షేక్ జానీ, బడా సాహెబ్, ఎర్ర చిరసత్యనారాయణ, గుడివాడ అప్పలనాయుడు, సామినేడి కృష్ణార్జున, వాసం నాగేశ్వరరావు, మేడపరెడ్డి జోగిబాబు, బోడపాటి సత్యనారాయణ, బైలపూడి శ్రీరామ్మూర్తి, అంకవరెడ్డి గోపి, నెమ్మాది సత్యనారాయణ, గడ్డం కన్నయ్య నాయుడు, వేగు గోపి, కోటనందూరు తుని మండలాల తెలుగు మహిళా అధ్యక్షురాలు సొర్ల సావిత్రి, తమరాణ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ కూడా మా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావచ్చింది. ఈ 2 సంవత్సరాలు కూడా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ఏదైనా ఒక ఊరికి వెళ్ళి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించవలసిందిగా వారి ఆదేశాలు. ఆ ఆదేశాల మేరకు ఇవాళ మన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఎల్డీపేటలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాం. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ప్రజల దగ్గర ఏమన్నా వినతి పత్రాలు కానీ ఏమన్నా ఉంటే, ఏమన్నా సాల్వ్ అయ్యేటి కరెంట్ పోల్స్ కానివ్వండి, ఇలాంటి ఏమన్నా రెవెన్యూ సమస్యలు కానివ్వండి, కొత్త పెన్షన్లు కానివ్వండి, కొత్త ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇలాంటి ప్రజల అవసరాలు ఏవైతే అక్కడక్కడే మీరు ఊరికే ఆఫీసుల చుట్టూతా తిరగకుండా అక్కడే సాల్వ్ అయ్యే విధంగా కూడా ఇవాళ అధికారులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన మీ ఊరికి వచ్చేసి కరెంట్ పోల్స్ ఒకటి కావాలి అని చెప్పారు. అది మన ఏఈ గారికి కూడా చెప్పాము. వారు వెంటనే అటెండ్ అవుతామని కూడా చెప్పారు. తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ చాలా దగ్గరగా ఉందని చెప్పేసి ఒక ముసలాయన వచ్చి చెప్పారు మాకు. అది కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ అయ్యే విధంగా ఏఈ గారు తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. తర్వాత మీ ఊరు రైతులు వచ్చేసి మీకు 3 చెరువులు ఉన్నాయని చెప్పారు. రామన్న చెరువు ఒకటి, చిన్న తమ్ముడు చెరువు ఒకటి, ఇంకో చెరువు పేరు ఏంటది? ఊరు చెరువు. ఈ రామన్న చెరువులో ముఖ్యంగా గండ్లు పడిపోయి పొలాలు అవి కూడా పాడవుతున్నాయి. అలాగే మన మత్స్యకారుల అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి ఈ గండ్లు ఇది ఫిల్ చేయమని చెప్పి కూడా టెంపరీగా శాండ్ బ్యాగ్స్ పెట్టి ఫిల్ చేయమని చెప్పారు. ఆ యాక్షన్ త్వరలోనే తీసుకుంటాము. ఎందుకంటే వచ్చేది వానాకాలం కాబట్టి నీరు ప్రవాహం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమస్య ముందు రాకుండా ఉండడానికి టెంపరీ సొల్యూషన్ గా ఈ శాండ్ బ్యాగ్స్ అనేది వేయడం జరుగుతుంది అక్కడ.
రెండో పాయింట్ వచ్చేసి నేను ఇప్పుడే ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చున్నాను. దాని పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కోసం ఎస్టిమేట్స్ ఇవ్వమని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మన దగ్గర ఫండ్స్ ఉంటాయో డెఫినెట్ గా అది ఆ కన్స్ట్రక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మన అభివృద్ధి సంక్షేమం వచ్చేసరికి మన ఎల్డీపేటలో అభివృద్ధి వచ్చేసి ఇది నిరంతరం ప్రక్రియ. ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూసుకుంటే దాదాపు మీ ఊర్లో 7 రోడ్లు ఎన్ఆర్జీఎస్ పరంగా 7 రోడ్లు వేయడం జరిగింది. 7 రోడ్లు కనిపిస్తున్నాయమ్మా మీ ఊర్లో? ఎల్లిపేట గ్రామస్తులు 7 రోడ్లు పడ్డాయి. తెలుస్తుందా మీకు డిఫరెన్స్? పూర్వ పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి డిఫరెన్స్. గత 10 సంవత్సరాలుగా ఎవరు మీ ఊరికి కనీసం 10,000 కూడా ఖర్చు పెట్టలేదు. కానీ మేము ఈ 2 సంవత్సరాల్లోనే మీ ఊరికి ఖర్చు చేసింది, రోడ్ల కోసం ఖర్చు పెట్టింది దాదాపు 30 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టాం. కాబట్టి మీ ఈ ఆదరణ మీరు ముందుగా చూపెడితే ఇంకా మీ ఊరిని డెవలప్ చేసుకునే విధంగా తయారు చేస్తాం. అలాగే మీకు మీ ఊరికి సంబంధించి పెన్షన్లు 172 మందికి ప్రతి నెల కూడా 7,50,000 పెన్షన్ వస్తుంది. ప్రతి నెల కూడా గవర్నమెంట్ మీ ఊరికి 7,50,000 డిపాజిట్ చేస్తుంది పెన్షన్ల కోసం. కాబట్టి ఇదంతా మీరు ఈ ప్రోగ్రెస్ అంతా కూడా అర్థం చేసుకోవాలా. ఎవరు మిమ్మల్ని మీ ఊరిని వెనక పెట్టేశారో, ఎవరు మీ ఊరిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారో, ఈ అభివృద్ధి నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఈ అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతరం ప్రక్రియ. ఇది అయిపోయింది, ఈ పని అయిపోయింది అని ఏమి ఉండదు. ఇది నిరంతరం ప్రక్రియ. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే గత 10 ఏళ్లలో మాకు అసలు ఏమీ జరగలేదు, మా బ్రతుకులు ఇప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో బాగుపడ్డాయా లేదా అన్న డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. ఎవరు మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేశారో, ఎవరు మీరు మీ బాగోగులు చూసుకుంటున్నారో, ఏ గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం అయితే మన బాగోగులు చూసుకుంటుంది, గత పాలనలో అయితే మేము భయభ్రాంతులకు గురయ్యాము అన్న డిఫరెన్స్ మీరు కొంచెం గ్రహించి మాకు ఎప్పుడూ ఆదరణగా నిలుస్తారని ఎల్లిపేట గ్రామం ఇంకా ఆదరణ చూపెడితే ఇంకా ఇప్పటికే 2 సంవత్సరాల్లో 30 లక్షలు ఖర్చు పెట్టాము మీ ఊరికి. ఇవాళ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడ కూడా పేద ప్రజలకి మౌలిక సదుపాయాలు అనేవి అన్ని సౌకర్యంగా ఉండాలని చెప్పేసి రాగానే రోడ్డు పని తీసుకొని రోడ్లు వేయడం జరిగింది మీ అందరికీ కూడా. ఈ గ్రామం ఓటింగ్ వచ్చేసి 1100 ఓటింగ్. ఈ 1100 ఓటింగ్కే మేము 7 రోడ్లు వేసాము ఇప్పుడు వరకు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి మీ గ్రామం అంటే మాకు ఎంత ఇంపార్టెన్స్. సో మీరందరూ కూడా ఈ ఇంపార్టెన్స్ తెలుసుకొని, ఈ డిఫరెన్స్ ఒకటి తెలుసుకొని, ఎవరు మా బాగు ఎవరు కోరుకుంటున్నారు, మా పేద ప్రజలు బాగు ఎవరు కోరుకుంటున్నారో అన్నది అర్థం చేసుకొని మాకు ఆదరణ చూపెట్టవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే ముందు మీ గ్రామం మరింతగా డెవలప్ చేస్తాము. అయితే ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా రిక్వెస్ట్ వచ్చేసి మన పెన్షన్ గురించి, ఇంకా తర్వాత హౌసింగ్ లోన్ల గురించి. మన ఏదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఏవైతే ప్రామిసెస్ చేస్తున్నామో వాటన్నిటి కూడా 80% వరకు కూడా పూర్తి చేస్తున్నాము. అటు ఆటో డ్రైవర్ సేవ కానివ్వండి, తర్వాత అన్నదాత సుఖీభావ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, మన మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, పెరిగిన పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన వాటిల్లో హౌసింగ్ లోన్లో ఒకటి, ఇంటి స్థలాలు ఒకటి, తర్వాత మన ఇది కొత్త పెన్షన్లు ఏవైతే రిలీజ్ చేయాలో అవి కూడా. సో ఈ 2 కార్యక్రమాలు కూడా వచ్చిన 2 సంవత్సరాల్లో, అలాగే హౌసింగ్ సైట్లు కూడా. సో అవి రిలీజ్ చేయగానే వెమ్మటే కూడా మన పంచాయతీ సెక్రటరీ వాళ్ళు మీకు చెప్తారు. లేని పక్షంలో మన నాయకుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు తప్పకుండా దగ్గరుండి పార్టీలకు అతీతంగా ఇవాళ మేము ఇక్కడ పనిచేస్తున్నాము. ప్రతి పేదవాడు అర్హుడైతే వారికి పెన్షన్ అందాల్సిందే, వాళ్ళకి ఇళ్ల స్థలం రావాల్సిందే. కాబట్టి మన నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా మీకు పెట్టిస్తారు ఈ స్థలం ఏదైతే ఉందో. ముఖ్యంగా ఎక్కువ అర్జీలు వచ్చినాయి నాకు ఇక్కడ పెన్షన్లకు సంబంధించి. కాబట్టి మీరందరూ కూడా మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంచుకోండి, ఆదరణ చూపించండి. తప్పకుండా మీ అందరికీ కూడా మీ బాగోగులు కానీ మా అన్ని కూడా మేము ఇక్కడ చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మండలం నుంచి అలాగే వివిధ మండలం వచ్చిన నాయకులకు, మా గ్రామ ప్రజలకు, రాజకీయాలకు కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆదేశాల మేరకు
అభివృద్ధి కార్యక్రమాలకి ముందంజలో మన ప్రభుత్వం నడుస్తుంది. ఇందులో భాగంగానే మన ఊళ్ళో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇంకా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏదైనా ఉంటే అద్దీలు మేడం గారికి వస్తే త్వరలోనే మేడం గారు మాకు శాంక్షన్ చేసి ఇప్పించి చేస్తారని ఆశిస్తూ, అలాగే మన నాయకుల ఆదేశం, ప్రభుత్వం పనితీరు అందరూ గమనించాల్సిన కోరుతూ మన ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలవాలన్న కాంక్షతో చంద్రబాబు నాయుడు గారు వంటి విధానంలో నా నాయకులు మనం పరిపాలిస్తున్నారు. కాబట్టి ఆ నాయకుల పరిపాలనలో మనందరం కూడా బాగుండాలని ముందు ఇంకా అనేక కార్యక్రమాలు ఇంకా చేయవలసినవి ఇంకా ఉన్నాయి. ఇంకా ప్రజలకు చేరవలసినవి ఇంకా ఉన్నాయి. అవి కూడా ఇస్తారు. ఒక నమ్మకం ఉండాలి. ఒక నమ్మకం ఉండాలి. మనం కూడా నాయకుడు నమ్మాలి. ఆ నాయకుడు నమ్మితే మనకి ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమం జరిగితే దానికి మేడం గారు చాలా కృషితో చాలా ఓపికగా ఇంత తిరిగి ప్రతి విలేజ్లో కూడా బాగోగులు తెలుసుకుని, ప్రతి వ్యక్తి కూడా బాగోగులు తెలుసుకుని వాళ్ళ కార్యక్రమాలు ఏమన్నా ఏం చేయాలన్నది వాళ్ళకి ఏమైనా ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మా కార్యకర్తలను మీటింగ్ పెట్టి శిక్షణలు ఇచ్చి మీరు ఏదైనా ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి, ప్రజలకు ఏం కావాలి ఏ అవసరం ఉందని తెలుస్తాను, నేను చేస్తాను. ప్రభుత్వం ద్వారా పోరాడేది సరే నేను నిధులు తెస్తాను అని చెప్పేసి ఎన్నోసార్లు మాకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన అభివృద్ధి పరంలో ముందున్నాం. అలాగే ఇంకా ముందుండాలి. ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలి. మా అందరూ కూడా మరొకసారి ఎమ్మెల్యే గారిని ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఎమ్మెల్యే గారికి అంతా మన ఎమ్మెల్యే నారాయణని మరొకసారి అద్దెలు ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ లేకపోతే ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేయవలసింది కానీ ఏమైనా ఉన్నా ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ